ఫ్రెండ్స్, ప్రస్తుతం దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఇంటిలో డిజిటల్ విప్లవం అనేది బాగా పెరిగింది. ఒకప్పుడు సమాచారం అదేవిధంగా వినోదం కోసం మాత్రమే ఉపయోగించినటువంటి ఇంటర్నెట్ అనేటువంటిది నేడు మన దైనందిన జీవితానికి మాత్రం ఒక వెన్నెముకగా మారిందని చెప్పుకోవాలి. విద్య, ఆరోగ్యం, వ్యాపారం ఇట్లా ప్రతి రంగంలో కూడా ఆన్లైన్ అనేటువంటి తన ప్రభావాన్ని బాగా చూపిస్తూ ఉంది. షాపింగ్‌కి వెళ్ళకుండానే మనం కోరుకునే బట్టలు కావచ్చు, ఎలక్ట్రానిక్ గూడ్స్ కావచ్చు, ఏదైనా సరే సమస్తం ఆన్లైన్ ద్వారా మన ఇంటి ముందుకు చేరిపోతూ ఉన్నాయి. ఇక ఆ రంగంలోనే మంగళగిరి చేనేత కాటన్ చేరిందని చెప్పుకోవాలి. వాస్తవానికి మంగళగిరి అంటేనే అందరూ గుర్తొచ్చేది డ్రెస్ మెటీరియల్. ఎంతో ప్రాధాన్యత కలిగినటువంటి ఈ డ్రెస్ మెటీరియల్ ఆన్లైన్ పుణ్యం అంటూ కన్నాంతరాలు వ్యాప్తి చెందిందని చెప్పుకోవాలి. కేవలం లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి షాపింగ్ చేయకపోయినప్పటికీ, ఎలాంటి భారీ సెట్టింగులతో షాపులు లేకపోయినప్పటికీ కేవలం ఒక మొబైల్తో మాత్రం ఆన్లైన్ వ్యాపారం చేస్తున్నారు ఇక్కడ మహిళలు. క్వాలిఫికేషన్ అనేటువంటిది 10th క్లాస్ అయినప్పటికీ, అతి తక్కువ అర్హత ఉన్నప్పటికీ ఎంతో ఉందాగా లక్షలాది రూపాయలు, ఒక విధంగా చెప్పాలంటే మంగళగిరిలో సరాసరి కోట్లాది రూపాయలు ఆన్లైన్ వ్యాపారం జరుగుతుందంటున్నారు ఈ ప్రాంతానికి చెందినటువంటి ప్రముఖులు. గతంలో మంగళగిరి డ్రెస్ మెటీరియల్ కోసం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా అటు తమిళనాడు, మహారాష్ట్ర, అదేవిధంగా కేరళ ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఇక్కడ కొనుగోలు చేస్తూ ఉండేవాళ్ళు. కానీ నేటి పరిస్థితి మారింది. ఇక్కడ షాపింగ్ చేయకుండానే ఆన్లైన్, మరి ముఖ్యంగా సోషల్ మీడియా పుణ్యమా అంటూ వారికి నచ్చినటువంటి డిజైన్ సెలెక్ట్ చేసుకుంటే చాలు, ఇక్కడ ఉన్నటువంటి షాప్ యజమానులు మాత్రం కొరియర్ ద్వారా కావచ్చు, లేదంటే ఆర్టీసీ సర్వీస్ ద్వారానే వారికి డెలివరీ చేస్తూ ఉన్నారు. తక్కువ సమయం, అదేవిధంగా ఖర్చు తక్కువతో ఈ యొక్క వ్యాపారం మాత్రం 3 పూలు 6 కాయలాగా ఉంటుందంటున్నారు ఈ ప్రాంతానికి చెందినటువంటి వ్యాపారస్తులు. ఒక విధంగా చెప్పాలంటే మంగళగిరి చేనేత డ్రెస్ మెటీరియల్ వ్యాపారంలో, మరి ముఖ్యంగా ఆన్లైన్ బిజినెస్లో పురుషుల కంటే మహిళలు మాత్రం అన్ని అంశాల్లో ముందున్నారని చెప్పుకోవాలి. ఆన్లైన్ బిజినెస్ చేనేత అంటే మంగళగిరి. ఏంటమ్మా అసలు ఆన్లైన్ అంటే ఏంటి అసలు? అంటే మన దగ్గర ఏదైతే ప్రొడక్ట్ ఉందో, ఆ ప్రొడక్ట్‌ని మేము ఫోటోస్ తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ, మా వెబ్‌సైట్ ఉంది. వెబ్‌సైట్‌లో పోస్ట్ చేస్తాము. అట్లాగే మేము ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కొంతమంది నంబర్స్ తీసుకొని మేము గ్రూప్స్ క్రియేట్ చేసుకోవడం జరిగిందండి. హ్మ్. దాంట్లో మేము పోస్ట్ చేస్తూ ఉంటాము. ఈ హ్మ్. ఆన్‌లైన్ ఏంటంటే మేమనే కాదు, ఎవరైనా సరే వాళ్ళకి తెలిసిన రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఈ సర్కిల్‌లో గ్రూప్స్ క్రియేట్ చేసుకొని మేము పోస్ట్ చేసినయన్నీ వాళ్ళు పోస్ట్ చేస్తూ ఉంటారనమాట. హ్మ్. పోస్ట్ చేస్తే వాళ్ళ కస్టమర్ ఏంటంటే వాళ్ళకి నచ్చింది తీసుకొని ఆర్డర్ పెట్టుకుంటారు. మేము వాళ్ళకి డెలివరీ చేసేస్తాము. దీనివల్ల ఏమవుతుందంటే కస్టమర్ హ్యాపీగా, మనకి చాలా యాప్స్ ఉన్నాయి కదా! అమెజాన్ గాని, ఫ్లిప్‌కార్ట్ గాని, సేమ్ అదే విధంగా వాళ్ళు ఆన్‌లైన్ పర్చేజింగ్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. అంటే, అంటే నువ్వేం చదువుకున్నావమ్మా? డిగ్రీ అండి. డిగ్రీ చదువుకున్నావు. అంటే మీకంటే తక్కువ, అంటే ఇంటర్మీడియేట్, 10th క్లాస్ చదివినటువంటి వాళ్ళు కూడా క్వాలిఫికేషన్ లేకపోయినా కూడా ఓన్లీ ల్యాప్‌టాపు లేదంటే మీరన్నట్టు మొబైల్ ఫోన్ అండి. పెట్టుకొని. ఓన్లీ ఒక చిన్న ఫోన్ ఉంటే, ఆండ్రాయిడ్ మొబైల్ ఒకటుంటే గనక ఈజీగా చేయగలుగుతారు. ఎట్లా అంటే వాళ్ళకి అంత చదువు లేకపోయినా కూడా ఈ ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్స్, ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఆన్‌లైన్ గ్రూప్స్ మేము క్రియేట్ చేస్తున్నాం కదా! రీసెల్లర్స్‌కి చేస్తాము. మేము ఏదైతే డిస్క్రిప్షన్ పెడతాం అంటే ఆ శారీ వాట్ ఈస్ వాట్ అనేది. ఉన్నారు. అదే చెప్తున్నాను కదండీ, చాలా ఈజీ అనమాట. ఈ మేము పెట్టిన డిస్క్రిప్షన్ వాళ్ళు పోస్ట్ చేసుకుంటారు. వాళ్ళు ఏదంటే మినిమమ్ ప్రాఫిట్ చూసుకొని వాళ్ళు పోస్ట్ చేసుకుంటూ ఉంటారు. కస్టమర్ అడిగారనుకోండి, ఓపెన్ పిక్ గాని ఏదన్నా మమ్మల్ని అడుగుతారు. వాళ్ళకి పెట్టుబడి లేని వ్యాపారం. యాహ్! మెయిన్ ఇప్పుడున్నదేంటంటే పెట్టుబడి లేని వ్యాపారం అనమాట ఆన్‌లైన్ వ్యాపారం అనేది. దానివల్ల మహిళలు ఇంట్లో ఉండి కూడా ఈజీగా బయటికెళ్ళనవసరం లేదు. హ్మ్. ఫోనుల్లోకొస్తది. అది కాపీ పేస్ట్ చేసుకుంటారు. చాలా ఈజీగా ఒక రూపాయి సేవ్ చేసుకోగలుగుతున్నారు. సొసైటీలో హై ఎండ్ సర్కిల్ ఉంటారు కదండీ! మేస్త్రి అంటారు. కొంచెం మంచి స్థితిలో ఉండరు. వాళ్ళకేందంటే యాజ్ ఇట్ ఈజ్ రెగ్యులర్‌గా దొరికేది కాకుండా దానికి ఏదైనా ఎక్స్‌క్లూజివ్ కావాలి. దానికి ఆర్గానిక్ గాని, నేచురల్ గాని అప్లై చేసిందే కావాలి. సో, అందులో భాగంగా అప్పుడు మా అమ్మాయి చేసిన ప్రయత్నంలో భాగంగా మంగళగిరి శారీ మీద కాళహస్తి పెయింట్, అజ్రక్ ప్రింటెడు, బాందిని వర్కు, షిబోరి నీడిలు, బాతిక్ ప్రింటు అండ్ జైపూర్ హ్యాండ్ బ్యాగ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నీ మంగళగిరి శారీ మీద, దుపట్టా మీద, రన్నింగ్ ఫ్యాబ్రిక్ మీద బ్లౌజెస్ అట్లా చేసి పెద్ద పెద్ద స్థాయి కస్టమర్స్ ఐఏఎస్‌లు గావచ్చు, బ్యూరోక్రాట్స్ గావచ్చు, మంచి పొజిషన్‌లో ఉన్నవాళ్ళు కావచ్చు. ఒకసారి మళ్ళీ బ్యాక్ టు మంగళగిరి చూసి ఏంటి మంగళగిరిలో ఇవి ఉన్నాయా అనే పరంగా తిరిగి చూసి ఎప్పుడైతే మంగళగిరి స్టెప్ ఇన్ అవ్వటం బిగిన్ చేశారో, ఈ మార్కెట్‌ని గమనించిన మిగిలిన మాస్టర్ వ్యూవర్స్ కూడా వెంటనే కనెక్టివిటీ అయిపోయి మెజర్‌మెంట్స్, డీటెయిల్స్, ఆ క్వాలిటీ ఎవ్రీథింగ్ ఆహ్, క్లాత్ ఫీల్ అవ్వటం అనేది ఒక్కటి తప్ప రిమైనింగ్ అన్నీ గూడా వాళ్ళకి అర్థమయ్యేట్టుగా వీళ్ళు పోస్ట్ చేస్తారు. ఇప్పుడు ఈ ట్రెండ్ మన మంగళగిరిలో ఎంతకాలం నుంచి మొదలైందండి? ఇట్లా ఆన్‌లైన్ బిజినెస్ అనేటువంటిది? ఆఫ్టర్ కరోనా ఎప్పుడైతే కస్టమర్ షాప్‌కి స్టెప్ ఇన్ అవ్వటం మానేశారో, కస్టమర్ చేతికి మన స్టాక్ వెళ్ళే విధంగా ఈ వాట్సాప్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా విపరీతంగా బిజినెస్ వెళ్ళిపోయిందండి.
లో మీకు తెలిసిందరు మనవాళ్ళు చాలా మంది మాస్టర్ ఎవరు ఉన్నారు, రిటైల్ ఉంది, హోల్‌సేల్ ఉంది. ఇట్లా మహిళలు పర్టిక్యులర్‌లీ మగవాళ్ళు కాకుండా ఆడవాళ్ళు ఇళ్లలోనే కూర్చొని వ్యాపారం పెద్ద హోటల్ కొద్దో గొప్ప చదువుకున్న పిల్లకాయలు ఉద్యోగాలకి వెళ్ళి అక్కడ సంపాదించేదానికన్నా ఈ యొక్క ఆన్లైన్ ద్వారా చాలా పెద్ద ఎత్తున వ్యాపారం చేసి మీరు అన్నట్టుగానే పెద్ద టర్న్ ఓవర్లతో వ్యాపారం చేస్తున్నారు. ప్రెసెంట్ ఉన్న మా మంత్రి గారు, మా శాసనసభ్యులు లోకేష్ గారు ఈ మంగళగిరిని ఒక ఉద్యమం లాగా తీసుకొని దీన్ని చాలా పెద్ద స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి కూడా ప్రమోట్ చేయటం, అట్లాగే లోకేష్ గారి భార్య గారైన బ్రాహ్మణి గారు కూడా మంగళగిరి శారీస్ ప్రమోట్ చేయటం వల్ల చాలా చాలా మంది కస్టమర్స్ చాలా బాగా కనెక్ట్ అయ్యి ఇంకొక లెవెల్‌కి ఈ గత సంవత్సరం నుంచి ఆన్‌లైన్ కావచ్చు, ఆఫ్‌లైన్ కావచ్చు బాగా వచ్చేసిందండి బిజినెస్.